టీజర్ ఎలా ఉందన్న? మైక్ బాగుందండి, చాలా బాగుంది. ఏం నచ్చింది? మైక్ తీసుకో. అంటే యాక్చువల్గా బాగా గ్లామర్గా ఉంది టీజర్. ప్రభాస్ గారిలాగే చాలా గ్లామర్గా ఉంది. సో ప్రభాస్ గారిని ఏంటి అసలు మాస్ యాక్టర్ ఇలా గుర్తితే వెనకాల 99 మంది ఎగురుతారు, అలాంటి హీరోని కామెడీ చేపిస్తున్నారని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అంటే మూలలో కూర్చోబెట్టారు, మూలను కూర్చోబెట్టి తాత వైరు కట్ చేసినట్టున్నాడు అన్నప్పుడు. సో ఇక్కడ అన్ని నవరసాలు అంటారు కదా, అన్ని ట్రై చేస్తున్నారు ప్రభాస్ గారు. ఏ హీరో ట్రై చేసి ఉంటాడు అలాగా? ఒక సినిమా మీద మారుతి గారికి డౌట్, నేను చేయగలనా, నేను ఫ్లాప్లో ఉన్నానని. కానీ 2 గంటలకు ఫోన్ చేసి డార్లింగ్ అలా చేద్దామా, ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి మోటివేషన్ ఇచ్చి 5 సంవత్సరాలు తీసిన బాహుబలి సినిమా మీదే ఇంకా ఆయన అంత ఓపిక పట్టి అంత ఎంకరేజ్మెంట్ చేశాడు రాజమౌళి గారిని. సో ఒక ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం ఆయన ఎంతకన్నా కష్టపడతారు కదా. సో దానికి నిదర్శనం ఇందాక మారుతి గారు చెప్పారు, ప్రతి ఒక్కరు చూడండి. ఒకటి ఏంటంటే సినిమా టీజర్ కట్ అయితే ఒక హౌస్లో విఎఫ్ఎక్స్ కానీ హారర్ కాన్సెప్ట్లు కానీ ఆ కథ మనకి చిన్నది రివీల్ చేశారు. ఇది ఒక మనవడు కథ, ఒక ముసలోడు చచ్చిపోతాడు, ఆ ఆస్తి ఆ దేహము, ఆ ఇల్లే నా దేహం అంటాడు కదా. సో దాని మీద నడిచే ఈ కామెడీ రన్నింగ్ మధ్యలో 3 హీరోయిన్లు ఇవన్నీ చూసుకున్నాక కంపల్సరిగా భయపెడతారండి. ఎందుకంటే ప్రేమ కథ చిత్రం ఒక 20 సినిమాలు కలిపితే ఎంత ఉంటుందో హర్రర్, ఇందులో అంత లెవెల్ ఉంటుంది. సో ఇది ఓన్లీ టీజర్, మనకి ట్రైలర్ కూడా కాదు, ఇంకా దాచి ఉంటారు. నాకు తెలిసి ఈ సినిమాకి భయపడితే కనుక ప్రభాస్ గారి ఫోటో తిండి దగ్గర పెట్టి పడుకోండి, ఇది ఫిక్స్. ప్రభాస్ గారు గుర్తు పెట్టుకోండి, మీరు భయపెడతారు. అది ఇంకోటి ఏంటంటే మిర్చి సినిమా కన్నా ఎక్కువ గ్లామర్గా ఉన్నది. అప్పటికి ఇప్పటికి చాలా సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది మనకు తెలిసి. అప్పటికి ఇప్పటికి చాలా గ్లామర్గా చూపించారు. ఈ మధ్యకాలంలో కల్కి, సలారు, అంతకుముందు బాహుబలి, ఈ గోను సంచులు, ఈ ఆభరణాలు ఇవన్నీ ధరించి ఆ ప్రభాస్ గారి నుంచి ఈ ప్రభాస్ గారిని చూడడానికి నిజంగా చాలా మార్పు వచ్చిందనమాట. సో రెగ్యులర్గా ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ముసలోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఈ సినిమాకి వస్తారు చూడండి, ముసలోళ్ళు మామూలుగా ఉంటారు. రేపో మాకో చచ్చిపోయేది కూడా ప్రభాస్ గారి ఫ్యాన్, అది ఆయన. ఎందుకంటే 6 అడుగులు అందగాడు. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకటేంటంటే 500 కోట్లు ఏముందిరా ఒక ఇంట్లో తీసేయడానికి ప్రతి ఒక్కరికి డౌట్. చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు కదా. సో చాలా మంది ట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఒకటేంటంటే సినిమా చూడకుండా మాట్లాడచ్చు బ్రదర్, గట్టి కొడతాడు మామూలుగా కాదు. బుజ్జిగాడు ప్యాన్ ఇండియా అయితే మాత్రం ఇంటి కొట్టేస్తాడు. ఎందుకంటే మారుతి గారు దీనికోసం రీసెర్చ్ చేసి ఒక స్టార్ హీరోని మనం ఇలా చూపిస్తే ఎలా తీసుకుంటారు జనం, అన్ని రకాలుగా చూసుకుంటారు కదా. సో బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అని ఇది బాగున్నా బాగోకపోయినా ప్రభాస్ గారిని చూడడానికి అయితే మాత్రం ఎవడు వెనక ఆడాడు. అది 1000 రూపాయలు అవని, 2000 అవని, 3000 అయినా సరే బండి తాకడ పెట్టాలి సరిపోతారు, అది ఆయన. సో మరి అన్న టీజర్లో విఎఫ్ఎక్స్ మరీ ఓవర్ అయిపోయినాయి, ఆ మూవీ మొత్తం ఇట్లానే ఉంటే కష్టం అంటున్నారు, దాని మీద మీరేమన్నా? అంటే మనం పూర్తిగా చూడలేదు కదా మూవీ. సో మనం చూసింది కొంచెమే, ఒక ట్రేజర్లో మనకి అన్ని కలిపి ఇలా ఉండబోతుందని చూపించారు. మొత్తం మనకి విఎఫ్ఎక్స్ చూపించలేదు కాబట్టి మనం చూడకుండా మాట్లాడకూడదు. చూసాక అప్పుడు మనం దాని మీద ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మామూలుగా ఉండదు ఇంకా.